వీక్ 11 ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు బేబీ ఫిగ్ అంత సైజులో ఉంటుంది, అంటే అంజీర్ అంత సైజులో ఉంటుంది. 8 grams వెయిట్ ఉండొచ్చు. హెడ్ ఇంకా మిగతా బాడీ కంటే పెద్దగానే ఉంటుంది. కళ్ళు క్లోజ్డ్ గానే ఉంటాయి. మినియేచర్ ఇయర్స్. ఫైనల్ గా వాటి పొజిషన్ తీసుకుంటాయి, అంటే హెడ్ కి అటుపక్క ఇటుపక్క చిన్నగా సెట్ అవుతాయి. బేబీ మౌత్ ని ఓపెన్ క్లోజ్ చేస్తుంది. మౌత్ లో చిన్న టీత్ బడ్స్ కూడా కనిపిస్తాయి. ఫింగర్ నెయిల్స్, టో నెయిల్స్ కూడా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. జెనైటల్స్ ఇంకా డెవలప్ అవుతూనే ఉంటాయి. ఈ వీక్ లో కూడా ఇంకా బేబీ బాయా గర్లా అని తెలీదు. ఇంటెస్టైన్స్ ఫాస్ట్ గా పెరుగుతుంటాయి. బేబీ బ్రెయిన్ లో లెఫ్ట్ రైట్ హెమిస్పియర్స్ డెవలప్ అవుతుంటాయి. లెఫ్ట్ సైడ్ ఏమో లాజిక్ కి రెస్పాన్సిబుల్, రైట్ సైడ్ ఏమో లాంగ్వేజ్ ని ప్రాసెస్ చేసుకుంటుంది. బేబీ కిక్స్ ఇస్తూనే ఉంటుంది, కానీ మదర్ కి అప్పుడే తెలియదు. మదర్ కి అయితే సిమ్టమ్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఆకలి ఎక్కువగా ఉండొచ్చు, అది గుడ్ సైన్ కూడా. మార్నింగ్ సిక్నెస్ తగ్గి ఫుడ్ మంచిగా తీసుకోగలుగుతారు. ఇప్పుడు పొట్ట కొంచెం పెరుగుతుంది, కానీ అప్పుడే బయట వాళ్ళకి కనిపించేంత కాదు. మదర్ బాడీలో ఏం జరిగినా అదంతా హార్మోన్స్ వల్లే. ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ మదర్ బాడీలో స్మూత్ మజిల్ టిష్యూని రిలాక్స్ చేస్తుంది. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ లో కూడా రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల డైజెషన్ స్లోగా అవుతుంది. అలా ఫుడ్ న్యూట్రియన్స్ బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. బేబీకి వెళ్ళడానికి కూడా టైం పడుతుంది. కొంతమందికి స్కిన్ ఆయిలీ అవుతుంది, యాక్నే కూడా వస్తుంది. బేబీకి ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, డౌన్ సిండ్రోమ్ ఉన్నాయేమో స్క్రీన్ చేస్తారు. ఎన్టీ స్కాన్ లో బేబీ నెక్ బ్యాక్ సైడ్ ని మెజర్ చేస్తారు. ఒకవేళ మెజర్మెంట్ అబ్నార్మల్ గా ఉంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉన్నట్టు. ట్విన్స్ ఉన్న వాళ్ళకి బేబీ అంబ్లికల్ కార్డ్స్ కనిపిస్తాయి. ప్లాసెంటా రెండైనా ఒకటైనా ఉండొచ్చు. ఒకటే ప్లాసెంటా ఉంటే మాత్రం ఫ్రీక్వెంట్ చెకప్స్ ఉండాలి, ఎందుకంటే ట్విన్స్ ఇద్దరికి సరిగ్గా బ్లడ్ ఫ్లో, న్యూట్రిషన్ అందుతుందో లేదో చెక్ చేస్తూ ఉండాలి.